ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్య స్టడీస్। ఈ వీడియోలో మనం 6th క్లాస్ ఏపీ 6th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1లోని ఫస్ట్ లెసన్ అన్నమాట। ఈ ఫస్ట్ లెసన్ మీద మనం ఆల్రెడీ వీడియో చేస్తున్నాం, అది కూడా ఒకసారి చూడండి। ఈ ఫస్ట్ లెసన్ చివరిలో సౌర కుటుంబం అనే లెసన్లో లాస్ట్లో కొన్ని బిట్స్ ఇచ్చారు, అవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి। డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ఫుల్ అనమాట। డిఎస్సికి మనం ఎక్కువగా ప్రాక్టీస్ బిట్స్ చేస్తే బిట్ ఏమాత్రం కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది। ఫస్ట్ బిట్ వచ్చేసి, సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేసినప్పటికీ పరిమిత వేడి మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉండటం వల్ల కొంచెం వేడి మాత్రమే మనకు చేరుతుంది భూమికి। సెకండ్ బిట్, భూమికి కవల గ్రహం ఏది? ఎర్త్ ట్విన్ అని పిలువబడే గ్రహం ఏదంటే ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ శుక్రుడు। ఎందుకంటే ఇది పరిమాణంలో కానీ బరువులో కానీ భూమిని పోలి ఉంటుంది కాబట్టి దీనికి భూమికి కవల గ్రహం అని పిలుస్తారు। ఏ గ్రహాన్ని అంటే శుక్రుడు। థర్డ్ బిట్, సూర్యుడికి మూడవ సమీప గ్రహం ఏది అంటే భూమి, మన భూమి అనండి। సూర్యుడికి మూడవ సమీప గ్రహం ఏది అంటే భూమి అన్నమాట। గ్రహాల వరుస క్రమం వచ్చేసి సూర్యుడి నుండి ఫస్ట్ వన్ బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వర్ణుడు, ఈ విధంగా ఉంటాయి। మూడవ సమీప గ్రహం ఏదంటే భూమి। ఫోర్త్ బిట్, అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇటువంటి కక్షలో తిరుగుతాయి అంటే వృత్తాకార కక్షలో తిరుగుతాయి। ఫిఫ్త్ బిట్, గ్రహ శకలాలు ఈ రెండు గ్రహాల కక్షల మధ్య కనిపిస్తాయి। ఏ రెండు గ్రహాల కక్షల మధ్య కనిపిస్తాయంటే ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, అంగారకుడు, బృహస్పతి। గ్రహ శకలాలు అనేవి అంటే గ్రహాలు ఉపగ్రహాలే కాకుండా చిన్న చిన్న రాతి శకలాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి, వాటినే గ్రహ శకలాలు అంటాం అనమాట। ఇవి ఏ గ్రహాల కక్షల మధ్యలో కనిపిస్తాయంటే అంగారకుడు, బృహస్పతి గ్రహాల కక్షల మధ్యలో కనిపిస్తాయి। తర్వాత ఈ కింది వాణిని జతపరచుము అని ఇచ్చారు। ఫస్ట్ వన్ నీలిగ్రహం। నీలిగ్రహం ఏది అంటే ఆప్షన్ వచ్చేసి ఈ భూమిని నీలిగ్రహం అంటారు। ఎందుకంటే భూమిపైన 4/3 వంతులు నీరు ఉంటుంది కాబట్టి ఇది నీలిగ్రహంగా పైన అంతరిక్షం నుండి మన భూమిని పరిశీలించినప్పుడు ఇది నీలి రంగులో కనిపిస్తుంది కాబట్టి దీన్ని నీలిగ్రహం అంటారు। సెకండ్ బిట్, సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం ఏది అంటే వరుణుడు। అన్నిటికన్నా లాస్ట్ గ్రహం 8వ గ్రహం వరుణుడు। సూర్యుడి నుండి 4వ గ్రహం ఏదంటే అంగారకుడు। బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు। సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏదంటే బుధుడు। ఫస్ట్ సూర్యునికి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది బుధుడు అనమాట। థ్యాంక్ యూ సో మచ్। షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి।